guys, Namaste. Welcome to my cooking channel, Bhavani's Ghuma Gumalu. ఇవాళటి స్పెషల్ హైదరాబాద్ కా మ్యాజిక్ ముస్లిం వెడ్డింగ్స్లో చేసే గ్రీన్ చికెన్. మనం చికెన్ని గ్రీన్గా స్పైసీగా ఫుల్ ఫ్లేవర్తో ఎలా చేయాలో చూసేద్దాం. కావలసిన ఐటమ్స్: చికెన్, హోల్ గరం మసాలా, ఆనియన్స్, అల్లం పేస్ట్, పసుపు, ఎండు కొబ్బరి, ధనియాల పొడి, ఉప్పు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పెరుగు, హోల్ గరం మసాలా పొడి. సో నేను ఇక్కడ 1 kg చికెన్ విత్ బోన్ తీసుకున్నానండి. ఉప్పు అండ్ పసుపు వేసి మంచిగా ఒక 3 times వాటర్తో వాష్ చేశాను. ఫస్ట్ మనం గ్రీన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకుందాము. సో దీనికోసం ఒక బంచ్ ఆఫ్ పుదీనా, ఒక బంచ్ ఆఫ్ కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి తీసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ గ్రైండర్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా ఒక థిక్ పేస్ట్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో ఒక బౌల్లో చికెన్ వేసుకొని ఒక 1 teaspoon పసుపు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 2 teaspoons అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను. 1 teaspoon ధనియాల పొడి అండ్ ఆల్మోస్ట్ ఒక 5 teaspoons ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక 1 cup పెరుగు కూడా యాడ్ చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ చికెన్కి పట్టేలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 1/2 an hour దీన్ని పక్కకు పెడదాము. ఇలా చేయడం వల్ల చికెన్కి ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పట్టి చాలా జ్యూసీగా అవుతుంది. నెక్స్ట్ ఒక కడాయిలో 6 tablespoons ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక హోల్ గరం మసాలాస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 బగారా ఆకులు, 2 చిన్న సైజ్ దాల్చిన చెక్క, 2 ఇలైచి, 2 లవంగాలు అండ్ 1 teaspoon సాజీరా యాడ్ చేశాను. ఫైవ్ మీడియం సైజ్డ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసినవి కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫాస్ట్గా అవ్వాలంటే చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేద్దాము. ఒకసారి మంచిగా అన్నీ కలిసేలా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. చూడండి చికెన్లో నుంచి వాటర్ ఎలా రిలీజ్ అయిందో. సో మనకి ఈ వాటర్ సరిపోతుంది చికెన్ కుక్ అవ్వడానికి. ఇంకో 10 minutes ఇలానే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ ఆల్మోస్ట్ ఒక 90% వరకు కుక్ అవుతుంది. కర్రీలో మనం కారం పొడి అనేది అస్సలు వాడట్లేదండి. ఓన్లీ పచ్చిమిర్చితోనే మనకి స్పైసీనెస్ అనేది వస్తుంది. ఇవి లైట్ గ్రీన్ పచ్చిమిర్చి కాబట్టి కొంచెం స్పైసీ లెవెల్స్ తక్కువే ఉంటాయి. సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 20 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది. హాఫ్ ఎండు కొబ్బరిని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని లైట్గా డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని నేను ఇక్కడ యాడ్ చేశాను. మీ దగ్గర ఆల్రెడీ కొబ్బరి పొడి ఉంటే ఒక 4 to 5 teaspoons లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని ఆ పొడైనా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 teaspoon హోల్ గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 minutes కుక్ చేసుకుందాము. ఆల్మోస్ట్ మన చికెన్ కుక్ అయిపోయినట్టే అండి.
ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. రెగ్యులర్ చికెన్ కర్రీస్లా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. యూ విల్ డెఫినెట్లీ థ్యాంక్ మీ లేటర్. చూడండి చికెన్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి మంచిగా కలుపుకోండి. ఇలా చేయడం వల్ల ఈ కర్రీకి ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఈ కర్రీ ప్లెయిన్ రైస్తో, బగారా రైస్తో ఆర్ చపాతీస్తో దేంతో తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫుల్ ఫ్లేవర్స్తో ఉన్న హైదరాబాదీ గ్రీన్ చికెన్ కర్రీ రెడీ. సూపర్ గ్రీన్, సూపర్ స్పైసీ అండ్ సూపర్ టేస్టీ. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉందో. మై ఫేవరెట్ లెగ్ పీస్ ఫుల్ ఆన్ ఫ్లేవర్స్తో నిండిపోయింది. వెరీ టేస్టీ. నా రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.